పేరుకే అగ్రకులం, అన్నిట్లో దౌర్భాగ్యమే. చూసావా డైలాగులు ఎట్ట పడ్డాయి నీక? ఈ డైలాగులు నేను చూసే కాఫీ తాగడానికి పోదాం అనుకున్నా. లేదు వాస్తవం బాలా. ఎందువల్లంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అగ్రకుల నిర్మూలన జరుగుతూ ఉంది తెలియకుండా. అగ్రకుల నిర్మూలన జరిగిపోయింది అంబేద్కర్ గారు వచ్చాకే. అయ్యింది కాదు. మనం ఎలా అనుకోవాలంటే, అంబేద్కర్ అనే మాట ఒక రాజ్యాంగం సృష్టించాడు, దాన్ని తెలివిగా వాడుకుంటున్నాడే, అక్కడుంది గొప్పతనం. అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మంచి వయసున్న ఆడదాన్ని, అందమైన ఆడదాన్ని తీసుకున్న తర్వాత మొగుడికి మగతనం లేకపోయినా పుట్టిన వారసత్వాన్ని చూసి సంతోషిస్తాడు. వాడు నిజమైన తెలివిగలడు. ఎందుకంటే అంతకుమించి గతిరేది కాబట్టి. సమాజం అలా తయారైంది బాగా. తయారు చేసినాడు ఓకే, దాన్ని తెలివిగా వాడుకొని దాని ఒక మాట చెప్తాను, సెకండ్ని అడ్డం పెట్టుకొని భీష్ముడిని కొట్టినట్టు ఈ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని అగ్రకులాలని నిర్మూలన చేస్తున్నారు. అదే జరుగుతుంది. జరిగితే 90% వెళ్ళిపోయింది. ఈ 10% ఏంది సార్? ఒక్కొక్కరు చూడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ఒక పార్టీ అనే పేరు పెట్టావు, అది ముందుకు లేదు, పక్కన పార్టీ ఏ లెవెల్లో పెట్టావు? సెంట్రల్ కూడా దాటి వెళ్ళిపోయింది. వాడు మనం గెలవాలంటే అంతర్జాతీయంలో గెలవాలా? వాళ్ళని అడగొచ్చు మనం, నీ రాష్ట్రాలు సెంట్రల్ రా కూగా మాది అంతర్జాతీయ అని చెప్పి అదే అంటున్నాను. కాదు కాదు చూడు, అంటే మెంటల్గా మైండ్ సెట్ కూడా అట్టే ఉంది. కాదు కాదు ఎలా తయారయ్యామంటే, ఒక్కొక్కడు ఒక్కొక్క ఉద్యమంగా తయారయ్యి వాళ్ళకి అవతల వాళ్ళకి జనాలు ఉన్నారేమో కానీ జనాలు లేని సామర్థ్యం మనకి. జనాలు లేని సామర్థ్యం ఎక్కడ ఉందిరా అంటే మెట్ల మీద ఉంది సార్. నమ్ముకొని వాళ్ళేదో ఇచ్చేస్తాను. అంటే మనం ధర్మాన్ని నమ్ముకొని ఉన్నాము, దౌర్భాగ్యుల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు. జనం అనే పేరులో ఉన్న 80% ఆఫ్ దౌర్భాగ్యుల్ని ఇక్కడ అనకూడదు. కానీ ఈ రెడ్డి గారులు, శెట్టి గారులు, బ్రాహ్మిన్స్, ఈ 3 కులాలు దైవ సంకల్పంతో కూడిన దాన్నే నమ్ముతారు తప్ప ధర్మం అనే పక్కన వాడి వాళ్ళకి అంత దూరం పోదు. రెడ్డి గారికి పోదు,